జరుగుతున్నాయి. దాదాపు పనులు పూర్తి అయిపోయినాయి. మార్చికు దీన్ని ప్రారంభిస్తాం. దీంతోపాటు కొత్తపల్లి రైల్వే స్టేషన్, ఇది టెర్మినల్ రైల్వే స్టేషన్ చేయడం వలన గూడ్స్ సంబంధించి ఇక్కడ ప్రయాణికులకు ఇబ్బంది వస్తున్నది. దాంతోపాటు ఇక్కడ లేబర్కి ఇబ్బంది వస్తున్నది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కొత్తపల్లి మనోహరాబాద్ అయితే రైల్వే లైన్ అవుతుందో దానిలో భాగంగా కొత్తపల్లి రైల్వే స్టేషన్ కూడా 60 కోట్ల రూపాయలతోని ఆధునీకరించాలని చెప్పి అక్కడ పనులు దాదాపు పూర్తయిపోయినాయి. గూడ్స్ సంబంధించి మెటీరియల్ మొత్తం అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అక్కడి నుంచి చేయడానికి ప్లాన్ నడుస్తున్నది. దాన్ని కూడా 60 కోట్లతో అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం. దాంతోపాటు ఆర్ఓబి, కరీంనగర్ ఆర్ఓబి మొదట రాష్ట్ర ప్రభుత్వానికి యొక్క వాటా 80 కోట్లు, కేంద్ర ప్రభుత్వం వాటా 20 కోట్ల రూపాయలతోని ఈ కరీంనగర్ తీవ్రపల్లి ఆర్ఓబి నిర్మాణాన్ని ప్రారంభించినాం. చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆర్ఓబి లేకపోవడం వలన రైలు గేటు పట్టబడాలో ఇబ్బంది వస్తుందని చెప్పి ఆ బాధను గుర్తించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆర్ఓబికి ఆమోదం తెలిపింది. 20 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు ఇవ్వాల్సినటువంటి 80 కోట్ల రూపాయలను ఇవ్వకపోవడం వలన, సహకరించకపోవడం వలన ఆ పనులు మొత్తం ఆర్ఓబి మొత్తం పెండింగ్లో ఉండే. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు పడుతున్న ఇబ్బంది దృష్టిలో ఉంచుకొని ఆ మధ్యలోనే కేంద్ర ప్రభుత్వము సేతుబంధన్ స్కీమ్ను కొత్తగా ప్రారంభించింది. కాబట్టి ఈ సేతుబంధన్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పూర్తి 100% నిధులు కేంద్ర ప్రభుత్వమే విడుదల చేస్తుంది. కాబట్టి అప్పుడు మంత్రి గారిని, నితిన్ గడ్కరీ గారిని రిక్వెస్ట్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదు, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి వాటా ఇస్తలేదు. కాబట్టి ప్రజలు ఇబ్బందులు తెలిపిన తర్వాత వారు దానికి అంగీకరించి కరీంనగర్ తీవ్రపల్లిలో అని చెప్పి ఆర్ఓబిని కూడా సేతుబంధన్ స్కీమ్లో యాడ్ చేయడం వలన 154 కోట్ల రూపాయలు కేంద్రమే 100% నిధులు విడుదల చేసింది. అందుకే పనులు నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇబ్బంది ఏంటంటే, ఇక్కడ ఇబ్బంది కానీ కొత్తపల్లి మనోహరాబాద్ లైన్ లేట్ కావడానికి ఇబ్బంది ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్, భూ సేకరణ విషయంలో చాలా ఇబ్బందులు రావడం వలన, దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వలన, ఏ ప్రభుత్వం ఉన్నా సహకరించకపోవడం వలన వాళ్ళ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. కానీ ఎందుకు లేట్ అవుతుంది, ఇంకా పనులు అవుతలేవు అని చెప్తే